జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ చేయడానికి వెళుతున్న వారిని ఓటు వేయాలంటూ ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని A1గా మాగంటి సునీత, A2 మాగంటి అక్షర, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్తో పాటుగా మరొక నలుగురుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఇంతమంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి నాన్న ఆశయాలు ముందుకెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము, మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఇంతమంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి నాన్న ఆశయాలు ముందుకెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము.